హాయ్, గుడ్ ఈవినింగ్. సాంగ్స్ మనం కీబోర్డ్లో ఏ రకంగా ప్రాక్టీస్ అంటే ఎలా తీయాలి మన ఓన్గా అనేది చూస్తే ముందుగా మనకు రావాల్సింది స్కేల్స్ అన్నమాట. స్కేల్స్ అనేవి ఉంటాయి. అంటే స్కేల్స్ అంటే ఎలాంటి స్కేల్స్ కాదు, మామూలుగా కీబోర్డ్లో స్కేల్స్. సో అవేంటంటే మేజర్ స్కేల్స్ అండ్ మైనర్ స్కేల్స్. ఇవి బాగా రావాలి. అది ఎంత బాగా రావాలంటే హ్యాండ్కి ఫ్రీగా తిరగాలి, అట్ ద సేమ్ టైం మన ఇయర్కి బాగా అలవాటు అవ్వాలి. అలవాటు అయితేనే మనం సాంగ్స్ అనేవి తీయగలుగుతాం. అప్పటిదాకా తీయలేము, ఎంత ట్రై చేసినా రావు. కొంతమంది నొటేషన్ ఇచ్చేసి రాసేసి అది ప్లే చేయించేస్తారు. ఏదో వచ్చేసింది అనుకుంటాం, వేస్ట్. అది శుద్ధ దండగ. ఎందుకంటే దానివల్ల ఏదో ఒక స్కిల్లో ప్లే చేస్తాం, ఏదో వచ్చేస్తుంది బట్టి పట్టినట్టు. ఇది అలా కాకుండా మనకి ఏ స్కేల్లోనైనా సరే ఆ సాంగ్ని ప్లే చేయగలిగేలాగా నేర్చుకోవాలి. అప్పుడే మనం అసలు సక్సెస్ అయినట్టు, లేకపోతే అది జీరోనే. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక సాంగ్ని మనం బాగా, ఇప్పుడు నేనున్నానండి, ఒక మ్యూజిక్ వస్తుంది మైండ్లో, ఎక్కడ విన్నా ఆ మ్యూజిక్. ఇప్పుడు ఇంతకుముందు కూడా ప్లే చేయలేదు, ఇప్పుడే ప్లే చేస్తున్నా. ఎలా వస్తుందో చూద్దాం, ఊరికే జస్ట్ వినండి. ఇప్పుడు మ్యూజిక్ ఉంది, ఒక స్కేల్లో ప్లే చేశా, మైనర్లో ప్లే చేసా, ఎఫ్ మైనర్లో. ఎఫ్ అంటే నాకు కొంచెం బాగా అలవాటు కాబట్టి ఎఫ్ మైనర్లో ప్లే చేశాను. ఏదో సమ్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ ఇది. నేను ఇప్పుడే జస్ట్ ఇక్కడ ప్లే చేయడమే. సో ఎట్లా నేను ప్లే చేశాను, కానీ కొంత మరీ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఆ మ్యూజిక్ తగ్గట్టుగా మనం ప్లే చేయగలిగాం. ఇంకా బాగా పర్ఫెక్ట్గా ఫింగర్స్ ఇంకా బాగా ఫ్రీగా తిరగాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనమాట. అలా రావాలంటే ఫింగరింగ్ ఎక్సర్సైజెస్ మనం ప్లే చేసుకొని నేర్చుకోవాలి. సో అట్లా ఇప్పుడు నేను ఎట్లయితే ఎలా ప్లే చేయగలిగాను, స్వరజ్ఞానం ఉండటం వల్ల. ఆ స్వరజ్ఞానం రావాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా టైం తీసుకుంటుంది, ఇట్ విల్ టేక్ టైం. ఆ టైం ప్రకారంగానే మనకు వస్తుంది. సో ప్రాక్టీస్ చేద్దాం, నేర్చుకుందాం. ఏముందండి, సరదాగా వేరే యావిగేషన్ ఏం పెట్టుకోకుండా ఇదొక హాబీలాగా నేర్చుకుంటూ ఉంటే బ్రెయిన్కి మంచి రిలీఫ్, చక్కగా అదొక మనసుకు ప్రశాంతతగా ఉంటుంది అన్నమాట. సో నేర్చుకుందాం. ఇంకా ఏదన్నా ఉంటే అడగండి, చెప్తాను నేను.